అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. సో ప్రజెంట్ స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది మన మదనపల్లి మార్కెట్కి, అలాగే ప్రజెంట్ కలికిరి మార్కెట్లో ప్రైస్ అంటే ధరలు అనేది ఏ విధంగా వెళ్తున్నాయి, ఏమి ఎట్లా మొత్తం వీడియోలో మాట్లాడుకుందామండి. నేనుతో పోల్చుకుంటే అంటే మన మదనపల్లి మార్కెట్కి స్టాక్ తగ్గిందా లేదా పెరిగిందా వీటన్ని వీడియోలో మాట్లాడుకుందామండి. అలాగే కలికిరి మార్కెట్లో ప్రైస్ అంటే ధరలు అనేది ఏ విధంగా వెళ్తుందో తెలుసుకుందాం. మనం ముందుగా మదనపల్లి విషయం మాట్లాడుకుంటే పెద్దగా మార్పు అయితే లేదు, ఇంచుమించు నేట్లాగే స్టాక్ అయితే ఉంది. మరి వేలంపాట్లు ఏమన్నా ఫాస్ట్ ఉంటుంది అలా చూడాలి. నిన్న వేలంపాట్లు అన్ని పూర్తయిపోయే సమయానికి 300 రూపాయలు అయితే 2 లాట్లు అయితే వేశారు. మరి ఈరోజు అనేది ఏ విధంగా ఉంటుందో చూడాలి. నేనుతో పోల్చుకుంటే పెద్దగా మార్పు అయితే లేదు. టీవీఎస్ మండీ లైన్ మాట్లాడుకున్నా, అలాగే జీపీఆర్ మండీ లైన్లో మాట్లాడుకున్నా కూడా పెద్దగా మార్పు అయితే లేదు, ఇంచుమించు నేట్లాగే వచ్చింది. మరి ప్రైస్ అంటే ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి. ఇంకా కలికిరి విషయం మాట్లాడుకున్నట్టయితే కలికిరి మార్కెట్లో కూడా వేలంపాట్లు చాలా స్లోగానే జరుగుతుంది, ఎక్కడ ఫాస్ట్ అనే మాటే లేదు, చాలా స్లోగానే ఉంది. కలికిరి వచ్చేసి 130, 140 ప్రస్తుతానికి కలికిరి మార్కెట్లో సూపర్ టాప్. మరి వేలంపాట్లు అనేది అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి సూపర్ టాప్ 130, 140 రూపాయలు. మరి మన మదనపల్లి మార్కెట్ ఏం జరుగుతుంది, ఏమి ఎట్లా చూడాలి, ఎందుకంటే ఇక్కడ దిగుమతులు అంటే ఇంచుమించు నేట్లాగే ఉన్నాయి కాబట్టి వేలంపాట్లు ఏమన్నా ఫాస్ట్ ఉంటుందో లేదా చూడాలి. ఓవరాల్గా నేనుతో పోల్చుకున్నట్టు కలికిరి మార్కెట్లో అయితే ఇంచుమించు నేట్లాగే ప్రైస్ అయితే వెళ్తున్నాయి. ఈవెన్ మన మదనపల్లి స్టాక్ తీసుకున్నా కూడా ఇంచుమించు నేట్లాగే వచ్చింది. మరి ప్రైజెస్ అంటే ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి. మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీకు తక్షణ ప్రోడక్ట్ కావాలనుకుంటే పైన స్క్రీన్ మీద నెంబర్లు అయితే కనిపిస్తూ ఉంటాయి, ఆ నెంబర్లకు అయితే మీరు కాల్ చేయొచ్చు. ನೀವು ಬೇಕಂದ್ರೆ ಆ ನಂಬರ್ ಕಾಲ್ ಮಾಡಬೇಕು, మీకు కావాలనుకుంటే పైన స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయొచ్చు. సో ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్ ఇంకా స్టాక్, అలాగే కలికిరి మార్కెట్ ఇంకా